నా యాల్ద మగతగా తుంగుంది. ఏదన్నా మెకాన్ని మింగిందా, నన్ను మింగటానికి ఎత్తేసిందా? చావుకు నువ్వు చావులా ఏమేరు చాకలి చెప్పుడు వచ్చి చవటాయాలనుకున్నావా? ఒక్కొత్తుకే చచ్చింది. ఇక చూసుకో, నా చావీరంగా ఈ దెబ్బతో రాజుగారి కూతురు పెళ్ళమైపోద్ది. చెప్పురాజు పెవులైపోతాడు. ఇంతవరకు పులివాతన పడ్డ పుణ్యపురుషుల సంఖ్య ఎంత? ఇంతవరకు అంతమైన వారు 999 మంది. ఆ అంకె నిన్ననే చెప్పారే. ఈనాటి వివరాలు ఇంకా రాలేదు ప్రభు. దినసరి సగటు ప్రకారం ఈ పాటికి 1000 యువతలు వెళ్లిపోయే ఉంటుంది. తెలిసింది. శ్రీమాన్ పులిగారికి అపూర్వ సహస్ర శిరచ్ఛేద శార్దూలమణి అనే బిరుదు మేం ప్రసాదించామని చెప్పి మీరు వ్రాయించి దాని ముందర పారయించండి. అమాంతంగా అది మెళ్ళో కట్టుకుని ఊళ్ళోంచి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోద్ది? అప్పుడునే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. మాంగోరు అప్పుడునే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. తిప్పడంటే తిప్పడు, ఈరుడంటే ఒప్పడు, ఆ సొల్లు కబులు చెప్పడు, అన్నమాట తప్పడు. తిప్పడంటే తిప్పడు, ఈరుడంటే ఒప్పడు, ఆ సొల్లు కబులు చెప్పడు, అన్నమాట తప్పడు. కప్పరాల తిప్ప మీద ఉప్పరోణ్ణి సాకలోణ్ణి, కప్పరాల తిప్ప మీద ఉప్పరోణ్ణి సాకలోణ్ణి, ఎప్పుడైనా ఎవరినైనా అడుగో మాంగోరు. మాంగోరు అప్పుడునే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాకుంటే, ఇనుకోడు మాంగరు, ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాకుంటే, ఓటరైన ఏటగాళ్ళు పొంచి దాటిపోతుంటే, నా సాను రంగా చెప్పసరిచ అబ్బే అని నిబ్బరంగా ముందుకెళ్ళి చెప్పక పెబ్బులుని అరే పప్పుండా పెట్టినోని తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. మాంగోరు మంత్రి నిజంగా వీడే పుల్లి చంపారంటారా? అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి మండి వీడికి సమర్పించవలసిందేనా? చూపించకండి ప్రభు, నిజం నేను విచారిస్తాను. ఇంత పాట అయింది మళ్ళీ అదే కోట. మనం ఇప్పుడు సాగర్ సీటి మొగుడు చెప్పడు కాదు, మారాజు గారు అల్లుడు కోడు చెప్పరాదు పెబుని మనం చేసుకుంటాను. చెప్పు. అయితే పులిని నువ్వే చంపారా? నేను చంపకపోతే ఇంకో ఓటు చంపుతాడట. ఓడంట అసలు చంపే మనకోడు. నువ్వు చూసావా అంట? ఎట్లా చెప్పావు? అది అదే అట్టడుగు చెప్తా. మోట్లేసుకునే సాకిరేవుకి వెళ్తుండా వెనకమాల ఒక కోత వినపడ్డది. మా సీత ఏమని అనుకుంటా అటు తిరిగి చూసినకంత పులే మార్చి రోసం ఉంది. దాన్ని చూసేతలకి నాకు కూడా రోసం వచ్చింది. నేసం మెల్లేసా, రొంబిరిచా, తొడదరిచా, అది కారణమంది. నేను పేదమన్నా ఆ దెబ్బతో నా యాది తోక ముడుచుకుని అదే పరుగు. నేను ఆ ఇడిచేవాడిని. ఎల్లిగా వెళ్ళి వెనక
గిరిగిరా తిప్పుకుని గిరిగిరా 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 తిప్పి 4 గుతుకులు ఉతికేసరికి నా యాదే కళ్ళు చాలేసి పళ్ళెక్కించింది. అయితే ఆనవాళ్ళు చూపించు. అట్ట అడుగుతాడని నాకు అప్పుడే తెలుసు. పోస్ట్ తెచ్చా చూసుకో. చాలేదనుకుంటున్నావేమో. చూసుకో చూసుకో చూసుకో. వీటి గోళ్ళేవి ఎట్ట ఉంటాయి? మెదడు కోసం బర్రెల పుర్రెల్ని గొర్రెల పుర్రెల్ని గోకి గోకి గోళ్ళు అరిగిపోయింది. మొండితోకేమిటి? ఆపడి తెలుసుకునేవటయ్యా. మంత్రి, ఆ అడవిలో ఏ జీవం దొరక్కపోతే ఆకలికి ఆగలేక దాని తోక అదే కొరుకు తినేసిందే. ప్రభు, ఎవరో పులిని చెప్పిన బాలవీరుడట, తమ దర్శనం కోరుతున్నాడు. వెంటనే ప్రవేశపెట్టము, వెంటనే ప్రవేశం. మంత్రి, ఏంటి వైపరీత్యం? మహారాజా, పులిరాజా, ఇంత చిన్న పులిని చంపడానికి అంత పెద్ద ప్రకటన చేయించాలా? మా వాడితే చంపించాం. ఇవిగో ఆనవాడు తోక గోల్డ్. ప్రభు, ఇదే అసలైన ఆనవాళ్ళు. అసలైన గోల్డ్, ఇసలైన తోక. అదృష్టవంతులు అదృష్టవంతులు. చంపానంటాడు వాడేవాడు. వీడా నన్ను చూసే దౌళ్ళని తీసుకున్న దద్దమ్మ పెద్దమ్మ పిన్నమ్మ. ఎరా నిజం చెప్పు, నువ్వో పులిని చెప్పింది? రచించండి బాబయ్య, నేను కాదు బాబయ్య. ఎరక్కుపోయి బుద్ధి గడ్డి తిని ఎదో పని చేశాడు బాబయ్య. రచించండి బాబయ్య, రచించండి బాబయ్య. బాబయ్య పాపం గజివాడు మన్నించండి. సరే మన్నించాం. పో. మా బాలబాబు చెప్పారు, మహారాజు గారు మన్నించారు. మేము విడిచిపెడుతున్నాం. బాబయ్య, కలకాలం మీ పేరు చెప్తున్న పడుతుంటా బాబయ్య. చిరంజీవి, ఎవరు నాయనా నువ్వు? పానుగడ్డి రాకుమార్, శ్రీ 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 బాలవర్ధరాజులు గారు. వీరి తాతగారికి, తండ్రి గారికి, వీరికి ఆంతరంగిక మిత్రులం, తలారి రాములం. చెప్పాలా? నాయన, ఇంతకాలానికి మాకు పులిచెర తప్పించావు. మేము అన్నమాట ప్రకారంగా మా అమ్మాయి మణిని అర్ధరాజ్యాన్ని నీకు అర్పించుకుంటున్నాం. అతి వైభవంగా వివాహం జరిపిస్తాం. సహచరులు ఏమంటారు? అలాగే అంటాం. వీల్లేదు ప్రభు, అవసరమైన కార్యం మీరు బయలుదేరు. పని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు మీ మాట చెల్లిస్తాం. పోనీ కనీసం ఈ పూటకు మా ఆతిథ్యమైనా స్వీకరించి మమ్మ ఆనందింపజేయ కోరుతున్నాం. సహచరులు ఓ కథాపిసమ్మత.